మరొక దెబ్బ తగిలింది. పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది ఐసీసీ. ఇండియాతో జరిగిన మ్యాచ్ లో రిఫరీగా ఉన్న ఆండీ ప్రైక్రాఫ్ట్ ను తొలగించాలని చెప్పి పాక్ డిమాండ్ చేసింది. అయితే పాక్ డిమాండ్ ను ఐసీసీ తిరస్కరించింది. పాక్ డిమాండ్ ను పెద్దగా పట్టించుకోలేదు ఐసీసీ పెద్దలు. ఐసీసీ తీరుతో అవాక్కయ్యారు పాక్ క్రికెట్ బోర్డ్. అయితే రిఫరీ ఆండీ ప్రైక్రాఫ్ట్ ను తొలగించకపోతే ఆసియా కప్ నుంచి వైదొలుగుతామని చెప్పింది పాక్. వివాదానికి కారణమైన షేక్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు. షేక్ హ్యాండ్ ఇవ్వలేదు భారత్, దానికోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని పాక్ చెప్తున్నారు. అయితే ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, టాస్ టైం నుంచి మ్యాచ్ ముగిసే వరకు కూడా పాక్కి అన్ని అవమానాలే అని చెప్పుకోవచ్చు. అయితే ఏషియా కప్లో భాగంగా ఆదివారం భారత్ పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి, ఇది అందరూ చూశారు. అయితే ఈ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లతో భారత క్రికెటర్లు షేక్ హ్యాండ్ చేయలేదు, కరచాలనం చేయలేదు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ రిఫరీ అండ్ ప్రైక్రాఫ్ట్ నిబంధనల ఉల్లంఘనలకు కారణమయ్యారంటూ కూడా ఆరోపిస్తూ ఆయన తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏదైతే ఉందో ఆసియా క్రికెట్ సంఘానికి ఫిర్యాదు చేసింది, ఐసీసీకి ఫిర్యాదు చేసింది వెంటనే. అయితే ఒకవేళ చేయకపోతే టోర్నీని బహిష్కరిస్తామని చెప్పి పీసీబీ హెచ్చరించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. సో దీంట్లో చూస్తే కనుక పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలపడమే తమ ఉద్దేశమని తమ చర్యను టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సమర్థించుకున్నారు. మ్యాచ్ రిఫరీని తొలగించాలన్న పాకిస్తాన్ డిమాండ్ను తాజాగా సోమవారం ఐసీసీ కూడా తిరస్కరించింది. మ్యాచ్ రిఫరీ ఐసీసీ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడంపై ఐసీసీకి పాక్ ఫిర్యాదు చేసింది. ఏషియా కప్ మ్యాచ్ రిఫరీగా ఉన్న ప్రైక్రాఫ్ట్ను వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ కూడా చేశామని చెప్పింది. అయితే పీసీసీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ సోషల్ మీడియా వేదికగా కూడా ఈ విషయాన్ని ఆయన పేర్కొన్నారు. ఏదైతే మ్యాచ్ స్టార్ట్ అవుతుందో మన అందరికీ తెలుసు, ఒక మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు రెండు టీంలు కూడా మనకి అక్కడ గ్రౌండ్లో టాస్ వేసిన తర్వాత ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని వెళ్ళిన తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ భారత్ మాత్రం షేక్ హ్యాండ్ చేయలేదు. దానికి చేయకపోవడానికి కూడా టీమిండియా కెప్టెన్ దానికి వివరణ ఇచ్చారు. సో వివరణ ఇచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియా వేదికగా ఇదంతా కూడా ఎవరైతే పీసీసీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ ఉన్నారో ఆయన ఇదంతా మళ్ళీ పేర్కొన్నారు, సోషల్ మీడియాలో రాసుకుంటూ వచ్చారు. టాస్ సందర్భంగా భారత కెప్టెన్తో షేక్ హ్యాండ్ చేయొద్దని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతితో రిఫరీ ప్రైక్రాఫ్ట్ చెప్పాడు అని అంతకుముందు ఒక ప్రకటనలో పీసీబీ పేర్కొంది. ఇక మరోవైపు ప్రైక్రాఫ్ట్ ఒత్తిడి వల్లే భారత్ పాక్ కెప్టెన్ల మధ్య టీమ్ షీట్ల మార్పిడి జరగలేదంటూ కూడా పాక్ మేనేజర్ నవీద్ అక్రమ్ చీమా పీసీసీకి ఫిర్యాదు చేశాడు. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేసిన ఫిర్యాదును మాత్రం ఐసీసీ పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. అయితే మ్యాచ్ రిఫరీపై చర్యలకు మాత్రం ఐసీసీ ఏమాత్రం అంగీకరించలేదని చెప్పుకోవచ్చు. పీసీబీ డిమాండ్ను తిరస్కరించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా మాత్రం ఆసియా కప్ టోర్నీ నుంచి వైదొలుగుతామని ఇంతవరకు ప్రకటించలేదు. కానీ ఈ నేపథ్యంలోనే ప్రణాళిక ప్రకారమే పాకిస్తాన్ బుధవారం యూఏఈతో జరగనున్న మ్యాచ్లో తలపడనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తేనే పాక్ జట్టు సూపర్ 4కి చేరుకుంటుంది. అలాగే ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 21న ఆ జట్టు టీమిండియాతో మరోసారి మ్యాచ్ ఆడే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఈ షేక్ హ్యాండ్ రగడ రచ్చర్ లేపుతుందని చెప్పుకోవచ్చు. సో ఏషియా కప్లో భాగంగా మొన్న ఆదివారం జరిగింది మ్యాచ్. ఈ మ్యాచ్ కూడా చాలా మంది వీక్షించారు. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందరికీ కూడా ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. దాంట్లో భాగంగానే అందరూ కూడా ఈ మ్యాచ్ని కొన్ని కోట్ల మంది చూస్తూ ఉన్నారు. అయితే పాకిస్తాన్ జట్లు భారత జట్టు తలపడిన నేపథ్యంలో ఈ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లతో మ్యాచ్ అయిపోయిన తర్వాత భారత క్రికెటర్లు షేక్ హ్యాండ్ చేసి అక్కడి నుంచి వెళ్ళలేదు. సో ఈ నేపథ్యంలోనే మ్యాచ్ రిఫరీ ఆండీ ప్రైక్రాఫ్ట్ నిబంధనల ఉల్లంఘనలకు కారణమయ్యారంటూ కూడా ఆరోపిస్తూ ఆయన తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆసియా క్రికెట్ సంఘం ఏదైతే ఉంటుందో ఐసీసీ దానికి ఫిర్యాదు చేయడం జరిగింది. లేదంటే టోర్నీని బహిష్కరిస్తామని చెప్పి కూడా పాక్ హెచ్చరించినట్లుగా వార్తలు అయితే వచ్చాయి. అయితే దీనికి పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలపడమే తమ ఉద్దేశం అని చెప్పి తమ చర్యను టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దానికి ఒక విశ్లేషణ ఇస్తూ చెప్పుకొచ్చారు. ఆయన కేవలం పహల్గామ్ ఉగ్రదాడి అందరికీ గుర్తుండే ఉంటుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంఘీభావం తెలపడం కోసమే మేము ఇలా చేసాం, అదే తమ ఉద్దేశం. తమ చర్యను టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ ఇలా చేసినందుకు కూడా ఆయన సమర్థించుకున్నారు. మ్యాచ్ రిఫరీని తొలగించాలన్న పాకిస్తాన్ డిమాండ్ కూడా తాజాగా సోమవారం ఐసీసీ తిరస్కరించడం జరిగింది. మ్యాచ్ రిఫరీ ఐసీసీ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడంపై
ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. ఆసియా కప్లో మ్యాచ్ రిఫరీగా ఉన్న పై క్రాఫ్ట్ను వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేశామని పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. టాస్ సందర్భంగా భారత కెప్టెన్తో కరచాలనం చేయొద్దని చెప్పి పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో రిఫరీ పైక్రాఫ్ట్ చెప్పాడు అని అంతకు ముందు ఒక ప్రకటనలో కూడా పీసీబీ కూడా పేర్కొంది. ఇక మరోవైపు పైక్రాఫ్ట్ ఒత్తిడి వల్లే భారత్ పాక్ కెప్టెన్ల మధ్య టీమ్ షీట్ల మార్పిడి జరగలేదంటూ కూడా పాక్ మేనేజర్ నవీద్ అక్రమ్ చీమా ఏసీసీకి ఫిర్యాదు కూడా చేశారు. సో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా రచ్చరచ్చ లేపుతుందని చెప్పుకోవచ్చు ఈ న్యూస్. ఇప్పుడు పాక్ అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఏదైతే ఉందో దాంట్లో షేక్ హ్యాండ్ ఇవ్వలేదన్న ఈ ఘటన ఏదైతే జరిగిందో దానికి టీమిండియా కెప్టెన్ ఇచ్చిన ఆన్సర్ కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో దీనికి మాత్రం ఐసీసీ పాక్ చెప్పిన వాటికి వేటికి కూడా ఒప్పుకోలేదు, వాళ్ళ డిమాండ్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదని చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, ఏషియా కప్లో భాగంగా ఆదివారం భారత్ అలాగే పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లతో భారత క్రికెటర్లు కరచాలనం చేయలేదు, ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ అయిపోయిన తర్వాత షేక్ హ్యాండ్ చేసుకుని గ్రౌండ్లోంచి బయటకు వెళ్తారు. సో ఈ నేపథ్యంలోనే మ్యాచ్ రిఫరీ ఆండ్రీ పైక్రాఫ్ట్ నిబంధనల ఉల్లంఘనకు కారణమయ్యారంటూ ఆరోపిస్తూ ఆయన తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఆసియా క్రికెట్ సంఘానికి అంటే ఐసీసీకి ఫిర్యాదు చేశారు. దాని తర్వాత వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఒకవేళ చేయకపోతే కనుక లేదంటే టోర్నీని మేము బహిష్కరిస్తామని చెప్పి పాక్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి ఏదైతే జరిగిందో దాంట్లో బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంఘీభావం తెలపడం కోసమే మేము ఇలా చేశాము, అదే మా ఉద్దేశం అని చెప్పి ఎవరైతే భారత్ టీం కెప్టెన్ ఉన్నారో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సమర్థించుకున్నారు. మ్యాచ్ రిఫరీని తొలగించాలన్న పాకిస్తాన్ డిమాండ్ కూడా ఆయన తాజాగా సోమవారం ఐసీసీ తిరస్కరించింది. అయితే మ్యాచ్ రిఫరీ ఐసీసీ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడంపై ఐసీసీకి పీసీబీ అంటే పాక్ ఫిర్యాదు చేసింది. ఆసియా కప్లో మ్యాచ్ రిఫరీగా ఉన్న పైక్రాఫ్ట్ను వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేశామని చెప్పి పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ సోషల్ మీడియా వేదికగా కూడా రాసుకొచ్చారు. ఆయన టాస్ సందర్భంగా భారత కెప్టెన్తో షేక్ హ్యాండ్ చేయొద్దని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతితో రిఫరీ పైక్రాఫ్ట్ చెప్పాడు అని అంతకుముందు ఒక ప్రకటనలో పీసీబీ పేర్కొంది. అయితే మరోవైపు పైక్రాఫ్ట్ ఒత్తిడి వల్లే భారత్ పాక్ కెప్టెన్ల మధ్య టీమ్ షీట్ల మార్పిడి కూడా జరగలేదంటూ పాక్ మేనేజర్ నవీద్ అక్రమ్ చీమా ఏసీసీకి ఫిర్యాదు కూడా చేశాడు. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేసిన ఫిర్యాదును ఐసీసీ పెద్దగా పట్టించుకోలేదని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ మ్యాచ్ రిఫరీపై చర్యలు అంగీకరించలేదు, పీసీబీ డిమాండ్ తిరస్కరించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా మాత్రం ఆసియా టోర్నీ నుంచి వైదొలుగుతామని ఇంతవరకు ప్రకటించలేదు.